ప్రశ్న అడుగుతాను. తెలంగాణ రూపశిల్పిగా మీకు పేరున్నది. ప్రభుత్వము కొన్ని మార్పు చేర్పులు చేస్తాము తెలంగాణ తల్లి విషయంలో అని చెప్తున్నది. ఏమనిపిస్తుంది? ఒక కాన్సెప్ట్ మీద ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏంటంటే అప్పుడు ఏముండే తెలంగాణ తల్లి కంటే ముందేమో ఆంధ్ర తల్లి, దాన్ని ఏమంటారు, తెలుగు తల్లి, తెలుగు తల్లి ఉంటే తెలంగాణకు అన్యాయం జరుగుతా అంటే అది ఉంటుందా? ఒక సెంటిమెంట్ తోటి తెలుగు తల్లిని విడదీస్తారా అనే నినాదం పెట్టింది. కాబట్టి తెలుగు తల్లిని విడదీయడం కంటే తెలంగాణ తల్లి పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఆ కాన్సెప్ట్ మీద చేసినమే తప్ప అప్పుడు కూడా గౌరవ కేసీఆర్ గారు అప్పుడు ఆయన సొంతంగా ఏం చేయలే, కళాకారులను మేధావులను అందరినీ పిలిచి ఎట్లుంటే బాగుంటుంది అని ఆలోచించి ఆ రూపాన్ని తీసుకొచ్చిండు అంతే తప్ప. కానీ ఈ కాన్సెప్ట్ అంతా కూడా అప్పుడు కళాకారులు మేధావుల దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. ఆ కాన్సెప్ట్ మీద తీసిన అదేంటి స్టాచ్యూ అది, అంతే తప్ప కానీ దాన్ని ఇంకేదో మార్చాలని కాదు. మరికొద్ది నెలల్లో రోజులు అనొచ్చు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్య కేంద్రంలో అధికారం విషయంలో కూడా రాష్ట్రంలో కూడా సీరియస్గా ఉంది. సో బీఆర్ఎస్కు ఓటు ఎందుకు వేయాలి? బీఆర్ఎస్ ప్రియారిటీ ఏంటి అసలు? ఓటు బీఆర్ఎస్కు 100% బీఆర్ఎస్కు తెలంగాణ వ్యక్తి ఎవరున్నా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. ఎందుకంటే ఈరోజు ఏ అంశం మీదనైనా కానీ సపోజ్ ఉదాహరణకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకో, వాళ్ళు తెలంగాణ అంశం మీద ఇక్కడ కొట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి మా పార్టీకి మేము అధిష్టానానికి మాట్లాడే ఉండదు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చిందనుకో కేంద్రంలో, బీజేపీని అడిగే ధైర్యం బీజేపీ నాయకులకు లేదు. కేవలము తెలంగాణ ఎంపీలు మాత్రమే తెలంగాణ అంశాల మీద, తెలంగాణ రావాల్సిన వాటా మీద, లేకుంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందపరిచిన అంశాల మీద, కోచ్ ఫ్యాక్టరీ మీద, లేకుంటే బయ్యారం ఉక్కు గనుల మీద, వీటి అన్ని అంశాల మీద నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ. రేపు కూడా నిలదీయవలసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఆడికి పోయిన తర్వాత పార్టీలు ఉండయి, ఏముండయి, వాళ్ళ పార్టీలు వాళ్ళకు ఉంటాయి. కానీ తెలంగాణ సబ్జెక్టు మీద మాట్లాడేటోళ్ళు ఎవరు కూడా కేంద్రంలో ఉండరు. ఓన్లీ కేంద్రంలో మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ ఎంపీలు అయితేనే మాట్లాడగలుగుతారు. సో వరంగల్ ఎంపీగా 2 సార్లు మీరు చేశారు. అయితే ఎంపీగా మీరు చేసింది ఏంది నియోజకవర్గానికంటే ఏం చెప్తారు? దాదాపు ఏ ఎంపీలు కూడా తీసుకుపోయినన్ని నిధులు మా వరంగల్కు తీసుకుపోవడం జరిగింది. స్మార్ట్ సిటీ తేవడం జరిగింది, రూర్బన్ తీసుకురావడం జరిగింది. రూర్బన్ అంటే ఒక మండలాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. అట్లనే అమృత్, లేకుంటే హృదయ్, ఇట్లాంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వరంగల్ నగరాన్ని ఎంతో రూపురేఖలు మార్చడం జరిగింది. దాదాపు 3,260 కోట్లు తీసుకుపోయి, ఈ అతి ఎక్కువ బడ్జెట్ తీసుకుపోయి కేంద్రాన్ని ఒప్పించి మా దగ్గర ఉన్న ఇక్కడ నుండి కేటీఆర్ గారినే కానీ హరీష్ రావు గారినే కానీ తీసుకొని పోయి కేంద్రంలో ఒప్పించి మేము మా ఎంపీలందరం కలిసి కూడా తీసుకుపోవడంలో, వరంగల్కి తీసుకుపోవడంలో ముందున్నాం. ఆరూరు రమేష్ విషయంలో కూడా టికెట్ ఆశించారు. మీ టికెట్ అయితే టికెట్ వచ్చే అవకాశం లేదని బీజేపీ నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఎవరిష్టం వాళ్ళండి, వాళ్ళకు కాన్సెప్టు వారికి ఈరోజు బీజేపీ నచ్చవచ్చు, బీజేపీ పోతుండ్రు. మీ జనరల్గా అంటే వాళ్ళ గురించి చెప్పడం కంటే పార్టీ గురించి చెప్పుకోవడం వేరు. ఇట్లాంటి కష్టమైన సమయంలో ఎవరు కూడా పార్టీకి అండదండగా ఉండాలి, పార్టీకి ధైర్యాన్ని ఇవ్వాలి, పార్టీ వెంట ఉండాలి తప్ప కానీ పిరికి వాళ్ళ లెక్క పక్క పార్టీలో పోవద్దు. చివరిగా వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి, 100% వస్తాయి. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరు దయాకర్ గారు ప్రధానంగా చెప్తుంది. సో వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎక్కువ సీట్లు కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు తమకే వస్తాయని చెప్పారు. అలాగే సిట్టింగ్ సీటు విషయంలో జరుగుతున్న చర్చ విషయంలో తనకు సీటు రాకపోయినా మాత్రం పార్టీలో కొనసాగుతుంది తప్ప పార్టీ మారని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. గణపర్ సమాసంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.